హే గాయ్స్, ఈ వీడియోలో నేను ఎక్కువ సార్లు చాలా ఇష్టంగా తిన్న ఇడ్లీ గురించి చెప్తాను. హైదరాబాద్లో బంజారా హిల్స్లో హౌస్ ఆఫ్ దోసాస్ అనే ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ పేరులోనే దోశ ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే ఇడ్లీ ఖచ్చితంగా తినాలి. ఈ హోటల్లో ఇడ్లీ అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బంజారా హిల్స్ వైపు వెళ్తే ఖచ్చితంగా ఈ హోటల్లో ఇడ్లీలు తినండి. వీళ్ళ బోర్డు మీద మెన్యూ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, కానీ ప్రతి ఐటెం చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీతో పాటు దోశలు కూడా చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు వీళ్ళ దగ్గర చెప్పుకోదగ్గది చట్నీ అన్నమాట. గట్టి చట్నీ ఇస్తారు, కొద్దిగా కూడా నీళ్ళు యాడ్ చేయకుండా. చట్నీ కూడా చాలా బాగుంటుంది, అంత కారంగా ఏమి ఉండదు. చట్నీ ఉత్తి చట్నీ అయినా తినేసే అంత బాగుంటుంది. మేము ఇడ్లీతో పాటు బొంబాయి చట్నీ దోశ ఒకటి ట్రై చేసాము, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఉడకపెట్టిన కారం దోశ, ఇంకా నార్మల్ గీ పొడి దోశ ఒకటి తిన్నాము. వీళ్ళు ఇచ్చే ఈ గట్టి చట్నీతోటి దోశలు తింటుంటే చాలా అద్భుతంగా ఉంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అటువైపు వెళ్తే. వీళ్ళ పొడి కూడా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇడ్లీ ఇదే డిప్డ్ గీ ఇడ్లీ అనమాట. ఇడ్లీలు తీసుకుని నెయ్యిలో ముంచి, ఆ తర్వాత తీసి చట్నీలో ముంచి ప్లేట్లో వేసి, ఆ తర్వాత ఇంకా చాలా చట్నీ, ఇంకా చాలా నెయ్యి వేసి మనకి ఇస్తారనమాట. దానిపైన పొడి కూడా జల్లుతారు. ఎంత అద్భుతంగా ఉందంటే అది ఇప్పటికొచ్చి నేను అంత నెయ్యి, అంత పొడి, అంత చట్నీతో కలిపి ఇడ్లీ ఎప్పుడు తినలేదు. ఈ హోటల్లోనే తినటం జరిగింది. చాలా చాలా బాగుంది. ఈ టిఫిన్స్తో పాటు ఒక స్వీట్ లస్సీ అండ్ నన్నారి షర్బత్ కూడా తాగాము, చాలా చాలా బాగుంది. అండ్ ఇది తాగిన తర్వాత మళ్ళీ డిప్డ్ గీ ఇడ్లీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. మేము 3-4 సార్లు డిప్డ్ గీ ఇడ్లీ తిన్నాము. ఇంకొకటి ముగ్గురం వెళ్ళి 990 రూపాయలు బిల్ చేసి వచ్చాము. అంటే మీరు నమ్ముతారా, ఒక టిఫిన్కి ముగ్గురికి 990 రూపాయలు అయింది. అంత తిన్నాం ఈ హోటల్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్